హలో ఫ్రెండ్స్, మన బాబీ గారు అలాగే బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక మూవీ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి అయితే ట్రేజర్ అలాగే ఫస్ట్ లుక్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ చేశారు భయ్య. ట్రేజర్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రేజర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీలోనైతే బాలకృష్ణ అయితే రెండు గెటప్స్ అయితే కనిపించబోతున్నాడు. ఒకటి యంగ్ రోల్ అలాగే ఇంకొకటి అయితే ఏజ్డ్ రోల్ అయితే కనిపించబోతున్నాడు. ఈ మూవీని ట్రేజర్ అయితే అంతలా నాకేం అర్థం కాలేదు. బట్ చూడడానికి అయితే ఓకే, బాగుంది. బట్ ట్రేజర్ అయితే అస్సలు అర్థం కాలేదు భయ్య. అర్థం కావడానికి అందులో ఏముంది కానీ ఓన్లీ ఫైట్స్ మాత్రమే ఉన్నాయి. స్టోరీ నేట్ చెప్పలేదు. బాలకృష్ణ అదే దీన్ని ట్రేజర్ అనే దానికంటే గ్లిమ్స్ అంటే బెస్ట్ అనుకుంటాను నేనైతే. జస్ట్ గ్లిమ్స్ అనుకుందాం. ఓ అదే నిమిషం నిమిడిలో ఉంది కానీ గ్లిమ్స్ అనుకుందాం. బట్ లుక్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. బాలయ్య బాబు లుక్స్ ఏరే లెవెల్లో ఉంది. ఇంతకు ముందు అయితే మనల్ని భగవంత్ కేసరితోనైతే లుక్స్ లోనైతే మెప్పించారు. ఇప్పుడైతే ఈ మూవీతోనైతే లుక్స్ లోనైతే మెప్పించబోతున్నారు. లాంగ్ బ్రీడ్ అలాగే లాంగ్ హెయిర్ లోనైతే కనిపించబోతున్నాడు. అంతే అంత లాంగ్ కాదు, బట్ షార్ట్ అండ్ లాంగ్ హెయిర్ ఇంతవరకు వస్తుంది. ఎక్సలెంట్ ఉంది భయ్య ఆ లుక్ అయితే. నాకైతే చూడగలే ఓకే అని అనిపించింది లుక్. బట్ ట్రేజర్ విషయానికి వస్తే ట్రేజర్ లో చెప్పుకోవడానికి అసలు హిడెన్ డీటెయిల్స్ అయితే దొరకలేదు. ఒక ఒక రాజ్యం ఉంది, చీకటి రాజ్యం. బట్ అదే మనకి వాయిస్ ఓవర్ వస్తుంది కదా ఇలాగా, ఇది ఒక రాజ్యం లేని రాజు పోరాడే సంఘటన అనేసి అయితే చెప్పుకొస్తారు. బట్ ఇంటర్ డైలాగే నాకు అర్థమైంది అయ్యా. బట్ ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ విషయానికి వస్తే జస్ట్ బాలకృష్ణ లుక్స్ వరకు అయితే ఓకే అని అనిపించింది. ఇంకా ట్రైలర్ వస్తే చూడాలి. బట్ బాలయ్య బాబు గారి లుక్స్ అయితే అవసరం ఎక్సలెంట్ ఉంది. కన్ఫామ్ గా సంక్రాంతికి హిట్ కొట్టేస్తాడని అనిపిస్తుంది భయ్య. ఓకే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.